హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ప్రీవియస్‌గా పెట్టినటువంటి ఆ యొక్క అప్లికేషన్స్‌లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసుంటారని భావిస్తున్నాను. సో, టెస్ట్ లింక్స్ అండ్ ఎవరైనా షార్ట్ లిస్ట్ అయ్యుంటే కంగ్రాచ్యులేషన్స్. ఓకే. ఇప్పుడు కాగ్నిజెంట్‌కి సంబంధించి వచ్చేటువంటి ఈ యొక్క క్యాంపస్ డ్రైవ్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనీ కింద మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో మనకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్, ఇంకా మిగతా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉందా? ఎలాంటిది కావాలనేది పూర్తిగా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం కంటెంట్ లోపలికైతే వెళ్దాం. గైస్ మీరు ఇక ఐబీఎం అండ్ టీసీఎస్ అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల నుండి వచ్చినటువంటి ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్ మీరు ఇంకా చూడకపోయి ఉంటే, అప్లికేషన్ పెట్టకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ట్రై చేయండి. అప్లికేషన్ పెట్టండి. ఏమో మన లక్ బాగుంటే మనం షార్ట్ లిస్ట్ అయ్యి జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ అనమాట దీంట్లో. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఈ యొక్క డీటెయిల్‌కి సంబంధించి కాగ్నిజెంట్‌లో ఏమైతే ఉందో చూద్దాం. అబౌట్ కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2025 అంటున్నారు. ఈ యొక్క దానికి సంబంధించి జనరేషన్ సి నెక్స్ట్ అండ్ జనరేషన్ సి ప్రోగ్రామర్ అండ్ జనరేషన్ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ కింద ఈ యొక్క జాబ్ టైటిల్స్ అయితే మనకిచ్చారు. ఈ యొక్క 3 జాబ్ టైటిల్స్ కింద అయితే మనకు జాబ్ అనేది ఉంటుంది. ఐ మీన్ డిజిగ్నేషన్ కింద అయితే ఉంటుందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే మనకు రిక్వైర్మెంట్స్ వాళ్ళకి కావాలో, మన నుండి ఏమైతే వాళ్ళకి కావాలో దాన్నైతే మనం చూద్దాము. గైస్ మీరు గనుక ఇంతవరకు రెజ్యూమ్‌ని మంచిగా షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా లేకపోతే మీ యొక్క రెజ్యూమ్ ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవ్వదు. దానికనేసి ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అనేది ఉంది. ఆ యొక్క ఫార్మాట్‌లో ఉంటే మాత్రమే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ కాదు, ఏ యొక్క దాంట్లో అయినా మీకు షార్ట్ లిస్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఈ యొక్క హైరర్స్ ఏం చేస్తారంటే ఏటీఎస్ ద్వారా హైర్ చేస్తా ఉంటారు. అందువల్ల చెప్తున్నాను. ఒకవేళ మీకు ఆ యొక్క ఫార్మాట్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవరికైతే కావాలో వాళ్ళకు పర్సనల్‌గా నేనైతే వాట్సాప్ చేస్తాను. అండ్ జాబ్ లొకేషన్ చూడండి. మనకు పాన్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ యొక్క చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణె, కోయంబత్తూర్ ఈ విధంగా అన్ని లొకేషన్స్ మనకు అవైలబిలిటీలో ఉండే విధంగా ఈ యొక్క లొకేషన్ అయితే పెట్టారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది రిక్వైర్డ్ కాదు కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. ఇక్కడ బ్యాచ్ చూడండి. బీఈ, బీటెక్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాచ్ అనేది 2024 బ్యాచ్ అయితే ఇచ్చారు. బట్ నో వరీస్ మీరు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి. దానికి ముందు పాస్ అవుట్ అయినోళ్ళైనా కూడా పర్లేదు. ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టండి. ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒకటి ఇక్కడ చూడండి. ఎలిజిబిలిటీ కింద మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు విధంగా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఈ విధంగా లేదంటే వేరే ఏదైనా మీకు రిలేటెడ్ ఫీల్డ్‌లో ఈ యొక్క ప్రోగ్రామింగ్, ఐటీకి సంబంధించి ఏ ఒక్క గ్రాడ్యుయేషన్ మీతో ఉన్నా కూడా సరే మీరు దీనికి ఎలిజిబిలిటీ కిందే వస్తారు. బ్యాచ్ కెన్ అప్లై అంటున్నారు. అంటే 2024 బ్యాచ్ కెన్ అప్లై అంటున్నారు. పర్లేదు మీరు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ ఆఫ్ ది మినిమమ్ 60% ఆఫ్ ఇన్ 10th, 12th డిప్లొమా. ఏదైనా పర్లేదు. 10th అయినా 12th అయినా, డిప్లొమా అయినా. ఈ అన్నిటిలో కూడా మీకు 60% అనేది మినిమమ్ అనేది మీరు పాస్ అవుట్ అయ్యి పర్సెంటేజ్ అనేది మీతో ఉండాలనమాట. 100% ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. కాబట్టి నో వరీస్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టడానికి ఇదొక మంచి అవకాశం. నెక్స్ట్ దీనికి చూసుకున్నట్లయితే అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆల్ రిక్వైర్డ్స్ నీడ్ టు హ్యావ్ మినిమమ్ 60% ఆఫ్ అగ్రిగేట్ ఇన్ ది పర్సూయింగ్ డిగ్రీ విత్ నో స్టాండర్డ్ అరియర్స్ అంటున్నారు. అంటే ఒకవేళ మీరు పర్సూయింగ్‌లో ఉంటే కూడా సరే అప్లికేషన్ అనేది పెట్టొచ్చు. బట్ ఆ యొక్క లాస్ట్ వరకు మీరు రాసినటువంటి ప్రతి ఒక్క సెమిస్టర్‌లో కూడా మినిమమ్ 60% ఆఫ్ అగ్రిగేషన్ అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ దానికి ముందు ఎలాంటి అరియర్స్ కూడా ఉండదు. క్లియర్ చేస్తా ప్రెజెంట్ ఏమన్నా మీకు పర్సూయింగ్ ఉన్నా కూడా నో వరీస్ అప్లికేషన్ అనేది పెట్టొచ్చు అంటున్నారు. స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ది రీ-ఎవాల్యుయేషన్ అండ్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్స్ వుడ్ బి వ్యాలిడ్ వితిన్ ద ఇనిషియల్ రిజల్ట్ స్కోర్ డిక్లేర్డ్ అంటున్నారు. ఒకవేళ మీరు రీవాల్యుయేషన్ ఏమైనా పెట్టున్నా నేను బాగా రాశాను. ఆ విధంగా రీవాల్యుయేషన్ పెడతారు కదా! ఆ విధంగా మీకు ఏమన్నా కూడా రీవాల్యుయేషన్ పెట్టున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ కిందకే వస్తుందని అయితే చెప్తున్నారనమాట. అండ్ దానితో పాటు అప్రాప్రియేట్ సీజీపీఏ టు పర్సెంటేజ్ కన్వర్జేషన్ టు బి కన్సిడర్డ్ యాజ్ పర్ ది యూనివర్సిటీ నార్మ్స్ అంటున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ ద ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నారు కాబట్టి
అది నైట్ షిఫ్ట్ అయినా కావచ్చు, డే షిఫ్ట్ అయినా కావచ్చు, లేదు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ లొకేషన్ అయినా కావచ్చు. మీరు మీ యొక్క స్వతహా మీరు ఆ యొక్క డెసిషన్ తీసుకునే విధంగా ఈ యొక్క మంచి నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది కాబట్టి, ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి. ఓకేనా? తెలియని మీ యొక్క కొలీగ్స్‌కి కూడా చెప్పండి. అటు ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ప్రతి ఒక్కరిని అప్లికేషన్ అనేది పెట్టమనండి. ఓకేనా? ఒకరికి మనం ఒక అవకాశం ఇస్తే అది మనకే మంచిది. సెల్ఫిష్‌గా ఉండొద్దండి. దయచేసి ఎవరు కూడా సెల్ఫిష్‌గా ఉండొద్దండి. మన వంతు ప్రయత్నం మనం ఎవరికైనా ఒకరికి చేస్తే ఆటోమేటిక్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో అది మనకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అట్ ది సేమ్ టైమ్ స్టూడెంట్ మస్ట్ అప్‌లోడ్ ద ప్రూఫ్ ఆఫ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ డిసేబిలిటీస్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్‌లోడ్ అనేది అడుగుతుందనమాట. సర్టిఫికేట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా! దాన్నైతే ఖచ్చితంగా అప్‌లోడ్ అనేది పెట్టాలనమాట. ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ టు ఇండియన్ నేషనల్స్, ఓసీఐస్ అండ్ పీఓఐసెస్ హూ ఆర్ కరెంట్‌లీ రెసిడింగ్ ఇన్ ఇండియా అంటున్నారు. అంటే వేరే ఎవరన్నా దేశం వాళ్ళు కూడా కావచ్చు. ఒకవేళ ఈ యొక్క ఇండియన్ నేషనల్‌లో కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు. కరెంట్‌లీ రిసైడింగ్ ఇన్ ఇండియా. ప్రెజెంట్ మీరు ఇండియాలో జీవిస్తా ఉంటే కుటుంబం చేస్తా ఉంటే కూడా మీరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. వేరే దేశం వాళ్ళైనా కూడా సరే ప్రెజెంట్ మీరు రిసైడింగ్‌లో ఉంటే మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చనైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్క ఫేవర్ మనకు సంబంధించి మనకు అనుకూలంగానే తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది పెట్టండి. మిస్ అవ్వకుండా పెట్టండి. ఓకేనా? ఇదిగా నేను చెప్పగలను. అట్ ది సేమ్ టైమ్ కింద డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో నోటిఫికేషన్ మిస్ అయినా వాట్సాప్ గ్రూప్‌లో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్‌లో చూసి కూడా మీరు ఈ యొక్క స ఫర్దర్‌గా చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీరు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ కోడింగ్ స్కిల్స్ అండ్ ఫుల్ స్టాక్ ఎబిలిటీస్ విత్ ఇంట్రెస్ట్ యొక్క అక్రిడిటేటింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ది నో ఆర్ మోర్ అంటే 1 ఆర్ మోర్ ఏమైనా కావచ్చు. 1 లేదంటే 2, 3 సర్టిఫికేట్‌లనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. జావాకి సంబంధించి కావచ్చు, సీహెచ్‌కి సంబంధించి, వెబ్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ తెలుసు కదా! నార్మల్‌గా వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి పైథాన్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు. 1 ఆర్ మోర్ ఖచ్చితంగా ఒకటైతే మీద ఖచ్చితంగా ఉండాలనమాట సర్టిఫికేట్. మీరు కోర్స్ కంప్లీట్ చేసినట్టు. సో, ఆ విధంగా కొన్ని కోర్సెస్ అయితే ఇచ్చారో దీంట్లో ఏ ఒక్కటి మీకు ఉన్నా ఒకటి ఉంటే సరిపోతుంది. 2, 3 ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నో వరీస్. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జెన్‌సీ ప్రోగ్రామింగ్ ప్రో కింద స్టూడెంట్స్ షుడ్ బి టెక్నికల్లీ ప్రొఫిషియంట్ విత్ ద ఎక్స్‌పర్టీస్ ఇన్ ది ఎంటర్‌ప్రైజ్ అంటున్నారు. అంటే ప్లాట్‌ఫార్మ్స్, ప్రొడక్ట్స్, స్పెసిఫిక్ టెక్నాలజీస్ సచ్ యాస్ సైబర్ సెక్యూరిటీ, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్ అండ్ మల్ మల్‌సాఫ్ట్ అండ్ పెగా, సాప్, అబాప్, సాప్ బేసిస్. సో, ఈ విధమైనటువంటి ఇండస్ట్రియలైజ్డ్స్ వాటిపైన సాప్ గురించి కావచ్చు, లేదంటే అబాప్ పైన కావచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఏదైనా ఒక దానిపైన మీకు సర్టిఫికేషన్ అనేది ఉంటే మీకు మంచిగా ఈ యొక్క జెన్‌సీ ప్రోకి సంబంధించినటువంటి డెసిగ్నేషన్‌కి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇదనమాట గైస్.